కర్ణాటక ధర్మస్థల పరిసర ప్రాంతాల్లో వందలాది మృతదేహాలను పూడ్చిపెట్టానని ప్రభుత్వాన్ని పోలీసులను హడలెత్తించిన పారిశుద్ధ కార్మికుడు చిన్నయ్య పెద్ద అబద్ధాల కోరు అని అతని మాజీ భార్య ఆరోపించింది. డబ్బు కోసమే కన్ననాల డ్రామా ఆడి ఉంటాడని అనుమానం వ్యక్తం చేసింది. డబ్బు కోసం చిన్నయ్య ఏదైనా చేస్తాడని స్థానికులు చెబుతున్నారు. ధర్మస్థలలో ఉండగా 3 పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురిని వదిలేశాడని ఆరోపించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ధర్మస్థల సామూహిక ఖననం కేసులో ఫిర్యాదుదారుడు మాజీ పారిశుద్ధ కార్మికుడు చిన్నయ్య గురించి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతడి మాజీ భార్య రత్నమ్మ, చిక్కబల్లి గ్రామస్తులు పలు విషయాలు వెల్లడించారు. చిన్నయ్యకు అబద్ధాలు చెప్పడం కొత్తేమీ కాదని అతడి మాజీ భార్య తెలిపారు. విడాకుల సమయంలో కోర్టులో నిరుద్యోగిని అని అబద్ధాలు చెప్పాడని ఆరోపించారు. తనకు భరణం ఎగ్గొట్టేందుకే అలా చేశాడని తెలిపింది. చిన్నయ్య తనతో కలిసి ఉన్నప్పుడు అత్యాచారాలు, హత్యలు, సామూహిక ఖననాల ఘటనల గురించి ఎప్పుడూ చెప్పలేదని రత్నమ్మ వెల్లడించింది. డబ్బు కోసమే అతడు ధర్మస్థలలో వివాదం సృష్టించి ఉంటాడని అనుమానం వ్యక్తం చేసింది. తామిద్దరం 1999లో పెళ్లి చేసుకుని 2006లో విడిపోయామని రత్నమ్మ తెలిపింది. చిన్నయ్య 2014లో ధర్మస్థల నుంచి ఓ మహిళతో కలిసి స్వగ్రామం చిక్కబల్లికి వెళ్లిపోయాడు. ఆమెను భార్యగా గ్రామస్తులకు పరిచయం చేశాడు. అతడు ధర్మస్థలలో ఉండగా మొత్తం 3 సార్లు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురితో విడిపోయాడని స్థానికులు చెబుతున్నారు. చిన్నయ్య డబ్బు కోసం ఏదైనా చేస్తాడని అతని బాల్య స్నేహితుడు బాలు ఆరోపించాడు. 1994లో తండ్రి చనిపోయాక చిన్నయ్యను అతని సోదరుడు ధర్మస్థలకు తీసుకెళ్లాడని చెప్పాడు. ఆ తర్వాత అక్కడ పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేశాడని వెల్లడించారు. చిన్నయ్య 3వ తరగతి వరకు తమ గ్రామంలోనే చదువుకున్నాడని మరో గ్రామస్తుడు తెలిపాడు. అనంతరం బడి మానేసి జులైగా తిరిగేవాడని చెప్పాడు. వందలాది మృతదేహాలను పూడ్చిపెట్టానని చిన్నయ్య ఆరోపణలు చేయడానికి కారణమైన వ్యక్తుల కోసం సిట్ గాలిస్తోంది. ఒకప్పటి ఎస్ఐ, హిందూ సంఘాల కార్యకర్తలు మహేష్ తిమరోడి, గిరీష్ మట్టన్ననవర్ 2 లక్షలు చిన్నయ్యకు ఇచ్చారని సిట్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. నిందితుడి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా వారిద్దరికీ నోటీసులు ఇచ్చి విచారణ చేస్తామని అధికారులు తెలిపారు.